ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. గురుదేవ, మంత్రం లేని పూజ ఫలితాన్ని ఇవ్వదా? దయచేసి తెలియచేయగలరు. ఈ ప్రశ్న అనాదిగా ఉంటూనే ఉన్నది. కాళహస్తీశ్వరుడి చరిత్ర అంతా కూడా శంకరాచార్యుల వారు కూడా భక్త కన్నప్ప గురించి రాశారు ఒక్క శ్లోకంలో. అలాగే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ అని ఒక అద్భుతమైన కావ్యము రాశాడు. అందులో తిన్నడు అతని పేరు, కన్ను ఇచ్చాడు కాబట్టి వాడికి తర్వాత కన్ను ఇచ్చిన అప్ప గనక కన్నప్ప అన్నారు. ఈ తిన్నడు శివలింగాన్ని చూశాడు. వాడికి ఏమీ రాదు పాపం. అందులో ఈ కనీసం మనకొచ్చిన ఈ తెలుగు భాష కూడా రాదు. ఎక్కడో అడవుల్లో తిరిగాడు, గోండు భాష, గిరిజనుల భాష తప్ప ఏమీ రానివాడు, లిపి కూడా లేదు. అటువంటి వాడు ఏమన్నాడయ్యా, మంత్రయుక్తమైన పూజ చేస్తే నిన్ను ప్రసన్నం చేసుకోవచ్చని అందరూ చెబుతున్నారు. నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, అసలు ఏది వేదమో ఏది నాదమో తెలియదు, నన్ను అనుగ్రహిస్తావా లేదా అన్నాడా లేదా పాపం. దాన్ని 1955లో కాళహస్తీశ్వర మహాత్మను ఒక సినిమాలో అద్భుతంగా రాశారు పాట. ఆ రోజుల్లో మహాకవులు బాగా రాసేవారు. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే, మంత్రమో తంత్రమో తెలియనైతినే, నాదమేదో వేదమేదో ఎరుగనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ్యా, స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. పూర్తిగా వేదమంత్రాలతో మహన్యాసపూర్వకంగా అభిషేకం చేద్దామంటే నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, కనీసం ఓం అని ఎలా నాదాన్ని ఉచ్చరించాలో, పైకొచ్చి ఈ శబ్దాన్ని నాదం అంటారు, అది తెలియదు. అయినా నన్ను అనుగ్రహిస్తావా లేదా అన్నాడు. అసలు అతని పూజ ఎటువంటి పూజ అండి? నోటితో నీళ్లు పట్టుకొచ్చాట, ఎంగిలి నోరు. ఆ నీళ్లు పట్టుకొచ్చి అలా ఉమ్మి నీళ్లు పైరు పోసాడు. ఇది అభిషేకంట. పాపం కమండలంతో నీళ్లు పోయడం కూడా చేత కాని అమాయక భక్తుడు అడవి పందిని కొట్టి బాగా కాల్చి ఆ మాంస ముక్కలు నైవేద్యం పెడితే అవి కూడా స్వీకరించాడు. శివుడి పైన పత్రి వేస్తాం కదా, ఈ పత్రి తర్వాత చేతులతో తీయాలి పొద్దుటే, వీడికి అది కూడా చేత కాదు, చెప్పు కాలితో తీసేట. పైగా ఎంత ఆశ్చర్యం చూడండి, చెప్పు కాలితో తోశాడు. అంత అమాయకుడి పూజని కూడా శివుడు స్వీకరించి చాలా తొందరగా తనలో కలుపుకున్నాడు. కాబట్టి భగవంతుడికి మంత్రం అక్కర్లా, తంత్రం అక్కర్లా. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిముఖు. శంకరాచార్యులు వారు రాసిన శ్లోకం ఇది. అమ్మా, నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, యంత్రం తెలియదు, కనీసం స్తోత్రం చేయడం చేత కాదు, ఏమీ చేత కాదు, కానీ నాకున్నది ఒకటి, పరంజానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఏమీ తెలియదు కానీ నువ్వున్నావని నమ్మి నిన్ను అనుసరించి నీ వెంట పడితే చాలు కష్టాలు తొలగుతాయి అనుకుంటున్నాను అనగానే ఆయనంతటి జ్ఞానే ప్రపంచంలో శంకరాచార్యుడు లాంటి పండితుడు మరొకడు పుడతాడంటే ఎక్కడా పుట్టడు ఈ సృష్టిలో. ఇది ప్రపంచమంతా ఒప్పుకోవలసిన సత్యం. ఆయనే మంత్రం తెలియదంటే ఇక మన సంగతి ఏముంది? శివ అన్నం వస్తే ఆ మాట అనండి, ఏమీ రాకపోతే ఆ లింగాన్ని అలా పట్టుకోండి. లేదా మీరు ద్వారకా తిరువల్లో ఉన్నారు కనుక విష్ణు భక్తులైతే కనీసం వెంకటేశ్వర అనడం వస్తే ఆ ఒక్క ముక్కకి ఆయన ప్రసన్నుడైపోతాడు. అసలు ఇవేమీ రాకపోయినా మోగవాడు కూడా చేతులు జోడించి నమస్కరిస్తే సంతోషిస్తాడు. చేతులు లేని వికలాంగుడు అలా తల ఎదురుగుండా నిలబెట్టి ఉన్నాడని మనస్సులో నమ్మితే ఆయన సంతోషిస్తాడు. భగవంతుడికి కావలసింది చిత్తం కాదు విత్తం. మంత్రం యంత్రం అక్కరలా, విద్య అక్కరలా, కేవలం భక్తితో ఆయన్ని పొందవచ్చు. కాబట్టి భక్తితో మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. నేను కూడా ఎన్నోసార్లు అనుభవించి ఉన్నాను. మీరు నిజమైన భక్తులు కనుక అన్నీ విడిచిపెట్టి భక్తి ఆయన పట్టుకోండి. కానీ భక్తితో కొంతకాలం కొలిస్తే అనేక మంత్రాలు విద్యలు ఆయనే ఇస్తాడు. ఆయనకున్న లక్షణం ఏంటంటే మోగవాడిని కూడా పండితుని చేస్తాడు. పనికి మాలిన వాడిని కూడా, మా దగ్గర ఒక అతను ఉండేవాడు, ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు వాడు పాటలు పాడేస్తున్నాడు, ఆసువుగా అద్భుతమైన పాటలు పాడేస్తాడు. అంచేత ఎవరికైనా భక్తి ఒక్కటి ఉంటే చాలు. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.